2 పిల్లలు కూడా ఉన్నారు. మరో మహిళ మోజులో పడి కట్టుకున్న భార్యను మర్డర్ చేసేందుకు స్కెచ్ వేశాడు భర్త. ఈ ఘటన పెద్దపల్లిలో చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కిడ్నాప్ చేసి తీవ్రంగా దాడి చేసి హతమార్చేందుకు యత్నించాడు. 2012లో నూనె వెంకటేష్తో పద్మకు వివాహం జరిగింది. వెంకటేష్ రహస్యంగా మరో వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. 7 ఏళ్లుగా విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో పెద్దపల్లి కోర్టుకు హాజరైన పద్మను హతమార్చేందుకు వెంకటేష్ కుట్ర పన్నాడు. కోర్టు నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కిడ్నాప్ చేసి వెన్నంపల్లి శివారులోని ముళ్లపదుల్లోకి తీసుకువెళ్లి దాడి చేశాడు. అక్కడి నుంచి పరారైపోయాడు. అయితే పద్మ ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి మల్లయ్య కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టి అపస్మారక స్థితిలో ఉన్న పద్మను గుర్తించారు. వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తన కూతుర్ని హతమార్చాలనే ఉద్దేశంతో దారుణానికి పాల్పడ్డారని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. విడాకుల కేసు చేసిండు. నిన్న కోర్టు కాడికి వచ్చినావు. కోర్టుకి అయితే బిడ్డ నువ్వు మంచాలకు వెళ్ళిపో, నాకు పెద్ద పిల్లలు కొద్దిగా పని ఉందని నేను ఆగిపోయినా. వాడక్కడ కోర్టు కాడ బస్ స్టాండ్లో ఎక్కి బస్ స్టాండ్ కాడ దించుకొని కిడ్నాప్ చేసిండు. పెద్దపల్లి బస్ స్టాండ్ కిడ్నాప్ చేస్తే పొల్లను చేయిగా కొట్టిండు, ఒక తలకాయ వల్ల కొట్టిండు, ఆ మూతి డామేజ్ చేసిండు, ఆ కాళ్ళు డామేజ్ అయినాయి, కాళ్ళు కూడా ఇదింది. వెంకటేష్ గారు కేసు వేసిండు, విడాకుల కేసు వేసిండు.